అంత హాయిగా ఉన్నాను. ఆర్టిస్ట్గా కూడా అంతే హ్యాపీగా ఉన్నాను. ఆర్టిస్ట్గా అంతే హాయిగా ఉన్నాను. నాకేం దాని పెద్ద తేడా అని నాకేం కనిపించదు. పెయింటర్గా మీ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు 500 తీసుకున్నాను జీతం అన్నారు. 3 రూపాయల దగ్గర నుంచి 500 కూలి. పెయింటర్గా ఉన్నప్పుడు. ఆర్టిస్ట్గా అయిన తర్వాత ఫస్ట్ తీసుకున్న డబ్బులు ఎంత గుర్తుందా? అయితే మీ ఎంత జీతంతో మొదలు పెట్టారు మీ ప్రయాణం అనేది? మీకు పెద్దలు చెప్తూ ఉంటారు, పెద్దలు ఆడదాని వయసు మగోడు జీతం అడగకూడదని. నేను జీతం అడగట్లేదు కదా. జీతం అన్నా రికమెండేషన్ అన్నా ఉంటే చదువుకున్నారు మీరు? చదువుకున్నాను సార్, అందుకే నేను ఫస్ట్ ఎంత తీసుకున్నారో ఐడియా ఉందా? ఏదైనా సరే, ఎప్పుడైనా సరే మీరు ఎక్కడికైనా వెళ్తే ఆ అమ్మాయి మీ వయసు ఎంత అని అడగండి. ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ ఫస్ట్ రికమెండేషన్ ఎంత అని అడగండి. సో అడగొద్దు అంటారు. ఇప్పుడు కెరీర్ ఎలా ఉంది సార్ స్టార్టింగ్ నుంచి పోల్చు? ఎలాగందంటే బేపచ్చంగా ఉంది, బ్రహ్మాండం పొరలోనే ఉందంటారు అనమాట. హాయ్ వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్, షేర్ చేయండి, లైక్